రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ ఇలాంటి మాటలు తగ్గించుకోవాలి. వాస్తవంగా బీజేపీ ఇలాంటి మాటలు తగ్గించుకోవాలి. ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో పార్టీకి చెడ్డ పేరు తెస్తే తప్ప మంచి పేరు తీసుకురావు. లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలిస్తే పవర్ మాదే అట. ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ప్రజలు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకపోతే ఏ విధంగా తిరస్కరిస్తారో ఒకసారి చూడండి. ప్రజలు చాలా తెలివికాలు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ ప్రజలు గొర్రెలుగా చూసినటువంటి వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తన్ని ధర్మితే ఈరోజు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోండి ఒకసారి. అలాంటి ప్రజా తీర్పును గౌరవించకుండా మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తా అంటే ఈరోజు ప్రజలు మీకు కూడా వాత పెడతారు. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున నష్టమే తప్ప ఈరోజు లాభం చేకూర్చే పరిస్థితి కనబడుతుంది వాస్తవంగా. ప్రచారాస్త్రాలు రెడీ. 6 గ్యారంటీల ప్రధానాస్త్రంగా కాంగ్రెస్. మహిళా ఓటు బ్యాంక్ పై స్పెషల్ ఫోకస్. కరువు, రైతుల సమస్యలతో బీఆర్ఎస్ క్యాంపెయిన్. మోడీ ఇమేజ్ తో బీజేపీ ముందుకు. యూత్ అర్బన్ ఓటు బ్యాంక్ పై నజర్ అంటూ ఒకరు చూస్తున్నాం. కానీ స్పష్టంగా గ్రౌండ్ లో అయితే మోడీ హవా అయితే ఖచ్చితంగా మోడీ మాని అయితే స్పష్టంగా కనబడతా ఉంది. దానిలో ఎట్టి పరిస్థితులను ఒకవేళ క్యాండిడేట్ కనుక స్వతహా కొంత టఫ్ ఉన్న క్యాండిడేట్ అయితే కనుక ఖచ్చితంగా అక్కడ గెలిచేటువంటి పరిస్థితులు బలంగా కనబడతా ఉన్నాయి. మళ్ళీ జీరో కట. ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం. గతంలో సేకరించిన సమాచారం ధ్వంసం. ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకే మావోయిస్టులు, నేరస్తుల ఇన్ఫర్మేషన్ సైతం కొలాబ్స్. పోలీసుల బలిదానాలు 100 కోట్ల ఖర్చు బుగ్గిపాలు. ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ల రిట్రీవ్ కు కొంత ఛాన్స్ అంటూ కొని చూస్తాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ప్రణీత్ రావు చేసిన పని ఎస్ఐబిని అయోమయంలో పడేసింది. గతంలో సేకరించిన మావోయిస్టులు, నేరస్తుల సమాచారం సైతం కొలాబ్స్ చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇందుకోసం ఖర్చు చేసిన 100 కోట్లు పోలీసుల బలిదానాలు బుగ్గిపాలయ్యాయని అధికారులు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. అత్యంత కీలకమైనటువంటి సమాచారం ధ్వంసం కావడంతో ఎస్ఐబి వింగ్ ఇప్పుడు జీరోకు వచ్చినట్టయింది. ప్రస్తుతం రాష్ట్ర భద్రత కోసం ఏ సమాచారం ఆధారంగా ముందుకు వెళ్లాలనే సందేహం అధికారులు నెలకొనేది. దాదాపు 47 కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు కాల్ చేశాడు. కొన్నింటిని కట్ చేశాడు. వాటన్నింటిని సేకరించి అధికారులు వాటి నుంచి తిరిగి సమాచారం రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. వీటిలో ప్లాటర్స్ మిగిలితే వాటి సుమారు 40% వరకు ఇన్ఫర్మేషన్ తిరిగి రాబట్టే ఛాన్స్ ఉన్నదని అధికార వర్గాల సమాచారం. ప్రణీత్ రావు చేసినటువంటి అంశం ఏదైతుందో ఈరోజు ఈ దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా కనబడతా ఉంది ప్రణీత్ రావు వ్యవహారం. అంటే మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, టెర్రరిస్ట్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలా ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డేటాను మొత్తం కూడా 47 కంప్యూటర్లకు సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా ఈరోజు కనీసం రిట్రీవ్ చేయకుండా ఉండగలిగేటువంటి దాంతో కూడా ఈరోజు ఆ విధంగా ధ్వంసం చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది వాస్తవంగా. మరి దీనిపైన ఇలాంటి వాళ్ళను ఏం చేస్తారో చూడాలి. మరిగా కేంద్రం ఎందుకు రంగంలో దిగట్లేదు, కేంద్ర హోంశాఖ ఎందుకు రంగంలో దిగట్లేదు? ఈరోజు దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దానికి సంబంధించినటువంటి మూలాలు ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటాయనేది అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డేటా అవుతుందో అది పోతా ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నట్టు? కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగాలి కదా. రంగంలోకి దిగి ఈయన ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ భద్రతకే ముప్పు తెచ్చేలా ఆయన చేసినటువంటి చర్యలు చాలా హేనీయం కాబట్టి ఈయన ఇమీడియట్గా ఈరోజు బహిరంగంగా ఉరిదీయాలని చెప్పేసి కూడా ఈరోజు కాళోజీ డిమాండ్ చేస్తా ఉన్నాను.